అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచవ్యాప్తంగా మెడికల్ ఫీల్డ్ అండ్ మరీ ముఖ్యంగా ఫార్మా రంగంలో మాత్రం అవకాశాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే మనకి రీసెర్చ్ కొనసాగుతున్న కొద్దీ మందుల వాడకం అండ్ మందుల సరైన వాడకం మీద అవగాహన పెరగాల్సిన అవసరం కూడా మనం చూస్తున్నాం. ఆస్ట్రేలియాలో ముఖ్యంగా ఫార్మా రంగంలో ప్లేస్మెంట్స్కి కావాల్సిన అన్ని క్వాలిఫికేషన్స్ని ఇప్పిస్తున్న సంస్థ ఏది అంటే ఎలైట్ ఎక్స్పర్టీస్. అండ్ ఇక్కడ డైరెక్టర్ ఆరిఫ్ మొహమ్మద్ గారు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా అక్కడికి వెళ్ళి ఫార్మసిస్ట్గా స్థిరపడ్డారు. వాట్ బ్రాట్ హిమ్ ఇన్ టు దిస్ వెరీ యునీక్ రేర్ ప్రొఫెషన్ మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి. సో ఫార్మా రంగం యూనివర్సల్, టైమ్లెస్. ఎగ్జాక్ట్లీ మేడం. యా, సో మీరు ఎలా వచ్చారు అసలు ఇందులోకి? అంటే ఇలాంటి ఒక పాత్వే ఎంచుకోవడానికి కారణం ఏంటి? నాది బీఫార్మసీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడే ఇండియాలోనే మాస్టర్స్ చేశాను, ఎంఫార్మసీ. సో నాది బీఫార్మసీ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ నుంచి, తర్వాత ఎంఫార్మసీ వచ్చేసి హైదరాబాద్లో భారత్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజ్ అది. సో అక్కడి నుంచి నేను ఎంఫార్మసీ చేశాను. ఎంఫార్మసీ చేసిన తర్వాత నాకు అప్పుడు ఇంటెన్షన్ ఉండేది అబ్రాడ్ వెళ్ళి నేను ఎట్లాగైనా చేసి యూఎస్ కానీ యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఈ కంట్రీస్ వెళ్ళి నేను అక్కడ సెటిల్ అవ్వాలనేసి ఉండేది. కాకపోతే నాకు ఎగ్జాక్ట్ పాత్వే తెలిసేది కాదు. అంటే అక్కడ ఇప్పుడు నేను మా సీనియర్స్ని చాలా మందిని కాంటాక్ట్ చేశాను. కాంటాక్ట్ చేస్తే అందరు ఏమన్నారంటే వాళ్ళందరూ యూఎస్ వెళ్ళారు, కొంతమంది యూఎస్ వెళ్ళారు, కొంతమంది యూకే, ఆస్ట్రేలియా వెళ్ళారు. కానీ వాళ్ళందరూ వెళ్ళింది ఏంటిదంటే స్టూడెంట్ వీసా మీద వెళ్ళారు. సో స్టూడెంట్ వీసా మీద వెళ్ళి వాళ్ళు దాదాపు అప్పట్లోనే, నేను ఎప్పుడంటే ఇది 2010, 2011 గురించి నేను చెప్తున్నాను. సో అప్పట్లోనే వాళ్ళు దాదాపు అరౌండ్ 30 lakh ఇండియన్ రూపీస్ అట్లా స్పెండ్ చేసి వాళ్ళు యూఎస్ వెళ్ళి అక్కడ ఎంఎస్ చేయడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నాతో షేర్ చేస్తుండ్రు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు షేర్ చేసి వాళ్ళు ఒకటే నాకు అడ్వైస్ ఇచ్చిండ్రు, రావచ్చు మంచిగా ఉంటుంది, యూఎస్ వస్తే మంచి లైఫ్ ఉంటుంది, ఆస్ట్రేలియా వెళ్తే మంచి లైఫ్ ఉంటుంది, కెనడా వెళ్తే మంచి లైఫ్ ఉంటుంది, కానీ ఇక్కడ ఫార్మసిస్ట్ అయితే అప్పుడు లైఫ్ బాగుంటుంది. ఓన్లీ మాస్టర్స్ చేస్తే ఫ్యూచర్ ఏముండదు. ఓన్లీ మాస్టర్స్ చేస్తే మీకు పర్మనెంట్ రెసిడెన్సీ రాదు, పిఆర్ రాదు. ఓకే, సో కంపల్సరీ మీరు వస్తే ఇక్కడ ఫార్మసిస్ట్ అయ్యే గోల్ పెట్టుకొని రావాలి అనేసి వాళ్ళు అడ్వైస్ ఇచ్చిండ్రు. అడ్వైస్ ఇచ్చిన తర్వాత నేను అంతే ఇక నేనేమయ్యానంటే ఒక 1 year బ్రేక్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ నేను ప్రిపేర్ అయ్యాను యూఎస్ వెళ్ళడానికి. ఓకే, స్టూడెంట్ వీసా కోసం అప్లై చేశాను, మొత్తం అంతా అయిపోయింది, యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. కాకపోతే మళ్ళీ 1 step బ్యాక్ తీసుకున్నాను. నేను స్టెప్ బ్యాక్ తీసుకుని నేనేం చేశాను, మళ్ళీ మొత్తం ఇక దీని గురించి ఎగ్జామ్స్ గురించి రీసెర్చ్ చేయడం నేను స్టార్ట్ చేశాను. ఏ కంట్రీ మంచిది, ఎక్కడికి వెళ్తే మంచిగా ఉంటుంది అనేది మొత్తం అంతా నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. ఈలోపు నాకు మలేషియాలో యాజ్ ఏ యూనివర్సిటీ లెక్చరర్గా ఒక ఆఫర్ వచ్చింది. సో నేను అరౌండ్ 2013 అప్పుడు నేను మలేషియా మూవ్ అయ్యాను. మలేషియా మూవ్ అయ్యి అక్కడ ఒక 4 years నాకు మలేషియన్ యూనివర్సిటీలో లెక్చరర్గా వర్క్ చేయడానికి ఆఫర్ వచ్చింది. ఓకే, సో అక్కడ నేను మలేషియాలో యూనివర్సిటీ లెక్చరర్గా చేస్తూ మళ్ళీ నేను ఏమనుకున్నానంటే మలేషియా ఒక మంచి కంట్రీ, అక్కడ వర్క్ చేయడానికి బాగానే ఉంటుంది, కానీ అది ఒక స్టేబుల్ ఇన్కమ్ కాదు. రైట్. సో పర్మనెంట్గా ఒక ఫార్మసిస్ట్ సెటిల్ అవ్వాలి అంటే మెయిన్ ఇండియన్ ఫార్మసిస్ట్లకి నేను చెప్పేది. ఓకే, సో మన ఇండియన్స్కి అబ్రాడ్ వెళ్ళాలి అంటే వాళ్ళు ఏదైనా వెస్ట్రన్ కంట్రీ చూసి సెలెక్ట్ చేసుకుంటేనే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో నేను మళ్ళీ అక్కడి నుంచి నా పాత్వే మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఆస్ట్రేలియా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యా. ఎగ్జామ్ ప్రిపేర్ అయిన తర్వాత నేను మలేషియా నుంచి ఒకసారి ఇండియా వచ్చి ఆస్ట్రేలియన్ ఎగ్జామ్ రాశాను. ఆస్ట్రేలియన్ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత నాకు డైరెక్ట్ పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చింది. రైట్. ఓకే, పిఆర్ వీసా. సో ఆ పిఆర్ వీసా మీద నేను 2018లో ఆస్ట్రేలియా మూవ్ అయ్యి అక్కడ 1 year ఇంటర్న్షిప్ చేయాలి. సో ఆ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత నేను అట్ ప్రెజెంట్ ఆస్ట్రేలియన్ హాస్పిటల్స్లో యాజ్ ఎ క్లినికల్ ఫార్మసిస్ట్గా వర్క్ చేస్తున్నా. ఇప్పుడు ఆస్ట్రేలియా మీరు వెస్టర్న్ కంట్రీ అంటే యూ మీన్ ఈస్టర్న్ కంట్రీ యాక్చువల్లీ. ఆస్ట్రేలియా ఈస్ట్ కాబట్టి బట్ ఆల్మోస్ట్ లైక్ ప్రాక్టీస్ ఇస్ సిమిలర్. యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ ప్రాక్టీస్ అంటే ఫార్మసీ ప్రాక్టీస్ అనేది సిమిలర్ ఉంటుంది. బట్ యాక్చువల్లీ చాలా అద్భుతమైన గ్రోయింగ్ ఫీల్డ్ ఇది. ఎగ్జాక్ట్లీ. భారతదేశంలో ఎంఫార్మ్ చేసినా కూడా అంత విలువ ఉండకపోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ఎగ్జాక్ట్లీ అట్ ప్రెజెంట్ ఉన్న కరెంట్ ఆపర్చునిటీస్లో ఈవెన్ మనం ఇన్ఫార్మ్ చేసినా మనకు అన్ని ఆపర్చునిటీస్ ఇక్కడ లేవు. సో ఆ కంట్రీస్లో ఏంటిదంటే ఓన్లీ బీఫార్మసీ, బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ మీదే వాళ్ళకి ఇన్కమ్ అంటే ఎర్నింగ్ చాలా మంచిగా ఉంటుంది. సో ఏం ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి, ఏ స్టేజ్లో క్లియర్ చేయాలి ఆరిఫ్ గారు? సో ఇక్కడ ఎగ్జామ్స్ వచ్చేసి నేను ఫస్ట్ ఆస్ట్రేలియా గురించి చెప్తున్నాను. ఆస్ట్రేలియాకి ఎగ్జామ్ ఏంటిదంటే ఫస్ట్ ఎగ్జామ్ అంటే అన్ని కంట్రీస్, ఇప్పుడు ఎవరైతే ఇండియా నుంచి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, తర్వాత అన్ని వేరే ఏ కంట్రీస్ నుంచి అయితే వాళ్ళు స్టడీస్ చేస్తారో సో వాళ్ళు ఫస్ట్ ఎగ్జామ్ రాయాలి. దాన్ని ఓపీఆర్ఏ, ఓప్రా ఎగ్జామ్ అనేసి అంటారు.
సో ఈ ఎగ్జామ్ మనం ఇండియా నుంచి కూడా క్లియర్ చేయొచ్చు. రైట్. మన హైదరాబాద్లోనే పియర్సన్ సెంటర్ ఉంది, హైదరాబాద్లోనే మనం క్లియర్ చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్. ఓకే, సో ఈ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత ఇది జస్ట్ ఫస్ట్ స్క్రీనింగ్ ఎగ్జామ్. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ మన కంట్రీలో చదివిన ఎడ్యుకేషన్, మన డిగ్రీ నౌ దే విల్ మేక్ ఈక్వాలెంట్ టు ఆస్ట్రేలియన్ డిగ్రీ. ఇప్పుడు ఆస్ట్రేలియన్ డిగ్రీకి ఈక్వాలెన్స్ ఇస్తారు. దాని తర్వాత 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది ఆస్ట్రేలియాలో. ఆ ఇంటర్న్షిప్ అనేది కామన్. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఎగ్జామ్ క్లియర్ చేసి వెళ్ళిన స్టూడెంట్స్కి, తర్వాత అక్కడ ఆస్ట్రేలియాలో ఎవరైతే చదువుతారో ఆస్ట్రేలియన్ సిటిజన్స్, రైట్, వాళ్ళకు కూడా ఇంటర్న్షిప్, అంటే ఇద్దరు సేమ్ ఇంటర్న్షిప్ పాత్వేలోకి ఎంటర్ అవుతారు. ఓకే. సో ఇంటర్న్షిప్ పాత్వేలోకి ఎంటర్ అయిన తర్వాత 1 year ఇంటర్న్షిప్. ఆ 1 year ఇంటర్న్షిప్లో ఇంకా 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటేమో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంకోటేమో ఓరల్ ఎగ్జామ్ అంటారు. ఓకే, సో ఈ 2 ఎగ్జామ్స్ అందరు క్లియర్ అవ్వాలి. ఈవెన్ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ వాళ్ళు కూడా క్లియర్ చేసుకోవాలి. సో ఆన్ పార్ విత్ దెమ్ మనం క్లియర్ చేయగలగాలి. మనం క్లియర్ చేయగలగాలి. సో ఇట్స్ నాట్ ఈజీ. It's not easy. Okay, so a lot of the candidates, they will struggle a lot, okay, to reach to that level. అది సో మీరు ఇక్కడ చదివారు, అక్కడ చదివారు కదా, ఏంటి ప్రధానమైన తేడా చెప్పండి. సో మేడం ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి మన కరికులం కను వాళ్ళ కరికులంకి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఓకే, సో వాళ్ళ కరికులం వచ్చేసి బీ ఫార్మసీ లెవెల్ నుంచే వాళ్ళకు, అంటే ఫస్ట్ సెకండ్ ఇయర్ నుంచే వాళ్ళకి మొత్తం క్లినికల్ ఓరియంటెడ్, అంటే వాళ్ళకి హాస్పిటల్స్ తీసుకెళ్ళటం, వాళ్ళకి హాస్పిటల్ రౌండ్స్ ఉంటాయి, తర్వాత వాళ్ళు ప్లేస్మెంట్స్కి వెళ్తూ ఉంటారు. ఓకే, సో ఇదంతా వాళ్ళకి ఎక్కువ ప్రాక్టీస్ ఓరియంటెడ్ కరికులం డిజైన్ చేసిన వాళ్ళది. రైట్. మన ఇండియన్ కరికులం ఏంటిదంటే మొత్తం ఇండస్ట్రీ ఓరియంటెడ్, అంటే ఫార్మా కంపెనీలో ఎట్లా వర్క్ చేయొచ్చు, బీ ఫార్మసీ అయిపోయిన తర్వాత మనం వెళ్ళి ఫార్మాస్యూటికల్ కంపెనీలో వర్క్ చేయడానికి ఎట్లా రెడీ అవ్వటానికి మన ఇండియన్ కరికులం ఏమో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కోసం డిజైన్ అయింది. రైట్. ఇండియన్ బీ ఫార్మసీలో ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ హాస్పిటల్స్కి వెళ్ళరు, వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేది ఉండదు. ఈవెన్ ఫార్మసీస్ బయట కమ్యూనిటీ ఫార్మసీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ రీటైల్ ఫార్మసీ, ఈవెన్ ఆ ఫార్మసీలో వెళ్ళి కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయరు. కానీ అక్కడ వాళ్ళు కంపల్సరీ హాస్పిటల్స్కి వెళ్ళాలి, తర్వాత ఫార్మసీస్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. సో ఆ 4 yearsలో వాళ్ళు కంప్లీట్, అంటే వాళ్ళు రెడీ అయిపోతారు, అంటే ఒక ఫార్మసిస్ట్గా వర్క్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. సో ఇది మెయిన్ డిఫరెన్స్. అందుకే మన ఇండియన్స్ ఏమవుతారంటే ఆ ఎగ్జామ్స్ క్లియర్ అవ్వాలంటే వాళ్ళు చాలా స్ట్రగుల్ చేస్తారు. ప్లస్ వాళ్ళకి యూనివర్సిటీస్లో కూడా ప్రతి సెమిస్టర్ ఒక ఆస్కీ ఇంటర్వ్యూ లెక్క ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామినర్ ఆపోజిట్లో కూర్చొని ఉంటారు, క్యాండిడేట్ ఇక్కడ కూర్చోవాలి. ప్రతి సెమిస్టర్లో వాళ్ళు ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళకి ఏమైందంటే ఆ ఫైనల్ ఎగ్జామ్ నేను ఏదైతే చెప్పానో ఓరల్ ఎగ్జామ్, ఆ ఓరల్ ఎగ్జామ్లో ఏంటిదంటే ఫార్మసీ బోర్డ్ మెంబర్స్ ఒక 2 కూర్చొని ఉంటారు, క్యాండిడేట్ కూర్చోవాలి వాళ్ళ ముందు. సో ఆ ఫార్మసీ బోర్డ్ మెంబర్స్ డిఫరెంట్ కేసెస్ అడుగుతుంటారు పేషెంట్స్ గురించి. వాళ్ళు ఏదైతే కేసు అడుగుతారో దానికి రెలెవెంట్ ఆన్సర్ మనం ఇవ్వగలగాలి. సో దానికి నిజంగా ఒక పట్టు ఉండాలి సబ్జెక్ట్ మీద. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి ఆ గ్రిప్ ఉండాలి. తర్వాత అసలు ఆ ప్రాక్టీస్, అంటే గ్రిప్ అంటే ఇప్పుడు మనం అది ఎంత చదువుకున్న బుక్స్ ఎన్ని మనం హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ మనం ఓపెన్ చేసి చదివినా అది రాదు. సో అక్కడ ఏంటిదంటే వాళ్ళకి కనీసం కొంచెమైనా ప్రాక్టీస్ ఓరియంటెడ్ ఉంటేనే, అంటే ఇప్పుడు నేను ఎట్లయితే యూనివర్సిటీస్లో వాళ్ళకి ఎక్స్పోజర్ చేస్తున్నారో అక్కడ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్, సో మనకేమో ఆ ఎక్స్పోజర్ లేదు. ఓకే, సో ఆ ఎక్స్పోజర్ ఉంటే ఈజీగా ఈ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోగలుగుతారు. సో అది ప్రధానమైన తేడా. టిపికలీ బీ ఫార్మ్, ఎం ఫార్మ్ అందరూ చేయొచ్చండి. ఇండియా నుంచి బీ ఫార్మ్ రాసిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్ తీసుకోవచ్చా? ఇండియా నుంచి లేదు మేడం, ఇండియా నుంచి బీ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఎగ్జామ్ క్లియర్ చేసుకోవచ్చు, ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ క్లియర్ చేసుకోవచ్చు, ఈవెన్ ఇండియాలో ఫార్మ్ డి చేసిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ క్లియర్ చేసుకోవచ్చు. రైట్. ఓకే, అక్కడ ఏం డిఫరెన్స్ లేదు. అందరూ ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళు ఫార్మసిస్ట్ అయిపోతారు. కరెక్ట్. ఫార్మసిస్ట్ అయిపోయిన తర్వాత, కాకపోతే ఎం ఫార్మసీ లేకపోతే ఫార్మ్ డి చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటిదంటే, ఇన్ కేస్ ముందైతే అందరు ఫార్మసిస్ట్ అయిపోవాలి, అక్కడ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అవ్వాలి. అయిన తర్వాత ఒకవేళ ఎం ఫార్మసీ ఉంటే లేకపోతే ఫార్మ్ డి ఉంటే ఒక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే, ఫ్యూచర్లో వాళ్ళు ఒకవేళ క్లినికల్ ఫార్మసిస్ట్, హాస్పిటల్స్లో ఒకవేళ క్లినికల్ ఫార్మసిస్ట్ పొజిషన్స్కి వాళ్ళు ట్రై చేస్తుంటే, సో అందులో వాళ్ళకి ఛాన్స్ దొరికే అవకాశం. ఫార్మ్ డి వాళ్ళకి డెఫినెట్ గా ఇట్స్ వర్త్ గివింగ్ అ ట్రై అండి. అంటే ఎగ్జాక్ట్, ఇక్కడ చిన్న చితక ఉద్యోగం ఎంఫామ్ లో రీసెర్చ్ చేయడం ల్యాబ్స్ లో అక్కడెక్కడ రాదని కాదు, కానీ అక్కడ ఉండే అంత డైరెక్ట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది సో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటున్నాయండి ఆస్ట్రేలియాలో ఫర్ ఫార్మసిస్ట్? ఆస్ట్రేలియాలో మంచిగా ఉన్నాయి మేడం ఎట్ ప్రెజెంట్ జాబ్ ఆపర్చునిటీస్. పే స్కేల్స్ అవి బాగుంటాయా? పే స్కేల్ నేను చెప్తాను, నేను నా పే స్కేల్ నేను షేర్ చేస్తాను. సో నేను స్టార్టింగ్ అంటే 2018లో నేను అక్కడ వెళ్ళినప్పుడు అంటే ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ అంటే నథింగ్ బట్ ఒక ఫార్మసిస్ట్ కింద మనం వర్క్ చేయాలి. ఎంతకాలం? ఒక 1 year వర్క్ చేయాలి. సో ఈ 1 year ఏంటిదంటే ఆయన సూపర్విజన్ కింద మనం వర్క్ చేస్తుంటాం. ఓకే, సో దీన్ని ఇంటర్న్షిప్ అంటారు అక్కడ ఫార్మసీలో. సో అప్పుడు వచ్చేసి నాకు పే రేట్ $21 per hour ఉండేది. ఓకే, కాకపోతే ఇప్పుడు దాన్ని 31 చేసిండ్రు, $31 అయింది
అంటే ఇప్పుడు ఈ 6-7 ఇయర్స్లో పెరిగింది వాల్యూ. సో అబౌట్ So- $240 పర్ డే 8 hour షిఫ్ట్కి. ఎగ్జాక్ట్లీ 8 hour షిఫ్ట్ పర్ డే. సో $240. సో డ్యూరింగ్ ఇంటర్న్షిప్ నేను రఫ్లీ అరౌండ్ ఇండియన్ రూపీస్లో నేను క్యాల్కులేట్ చేసి చెప్తున్నాను. ఇండియన్ రూపీస్లో డ్యూరింగ్ ఇంటర్న్షిప్ వాళ్ళు 2 lakh rupees దాకా ఎర్న్ చేయొచ్చు. కాకపోతే వన్స్ వాళ్ళు ఫుల్లీ లైసెన్స్ ఫార్మసిస్ట్ అయిపోతే ఆస్ట్రేలియాలో, సో 4 to 5 lakhs దాకా వాళ్ళ శాలరీ ఉంటుంది. ఎక్సలెంట్ కదా. ఇక్కడ ఎంఫామ్ చేసినా కూడా అలాంటి సాలరీస్ అయితే ఉండవు. ఇక్కడ ఎంఫామ్ చేసిన వాళ్ళకి మేడం 15,000-20,000 రూపీస్ ఉంది శాలరీ Very ఎట్ sad. ప్రెసెంట్. అవును, ఎట్ correct. ప్రెసెంట్ ఓకే. సో అంటే మనం కంపేర్ చేయలేము, అంత డిఫరెన్స్ ఉంది. బట్ ఇప్పుడు ఆబ్వియస్లీ అలాంటి ఒక స్టేజ్కి చేరుకోవాలంటే ఈ ఎగ్జామ్స్ మాత్రం ఆస్ట్రేలియన్ ఫార్మకాలజీ ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జాక్ట్లీ మేడం, ఈ ఆస్ట్రేలియన్ లైసెన్సింగ్ ఎగ్జామ్ అంటారు. ఓకే, సో ఈ లైసెన్సింగ్ ఎగ్జామ్ ఇది వన్స్ ఇది క్లియర్ చేసుకుంటే వాళ్ళు కూడా ఎవరైనా రాయొచ్చు. ఇది నేను చెప్పినట్లు ఇప్పుడు బీ ఫార్మసీ, ఫార్మసీ ఆర్ ఫార్మ్ డి, సో ఎవరైనా క్లియర్ చేయొచ్చు. సో వన్స్ ఎగ్జామ్స్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళు ఆ లెవెల్కి ఈజీగా రీచ్ అవుతారు. ఈ ఎగ్జామ్స్ రాయడానికి ఎంత టైం పడుతుంది? మేడం ఈ ఎగ్జామ్ రాయటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో దానికోసం మేము ఇలైట్ ఎక్స్పర్టీస్లో ఓకే, సో జస్ట్ 3 months ట్రైనింగ్ ఇస్తున్నాము. సో 3 months ట్రైనింగ్లో మా దగ్గర ఏంటిదంటే అవుట్ ఆఫ్ 100 స్టూడెంట్స్ 95% అందరూ పాస్ అవుతుండ్రు. ఓకే, సో ఫస్ట్ అటెంప్ట్లో అది కూడా ఫస్ట్ అటెంప్ట్లో అందరు క్లియర్ అయిపోతున్నారు. ఓకే, సో కాకపోతే వాళ్ళు 3 months వాళ్ళు డెడికేటెడ్గా అంటే క్లాసెస్ ఎవ్రీడే జరుగుతుంటాయి, క్లాసెస్ ఎవ్రీడే అసైన్మెంట్స్ ఉంటాయి, ఎవ్రీడే మాక్స్ కండక్ట్ చేస్తుంటాము. సో ఇదంతా ట్రైనింగ్ ఇస్తుంటాం వాళ్ళకి కంటిన్యూస్గా. సో ఈ 3 months వాళ్ళు డెడికేటెడ్గా వాళ్ళు ప్రిపేర్ అయితే, సో 3 months ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ దెమ్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్. మీరు ఎలైట్ ఎక్స్పర్టీస్ వాళ్ళు ఏమేమి చేస్తారంటే హౌ డు దే అప్రోచ్ స్టూడెంట్స్ కానీ ఫార్మసీ ఫినిష్ చేసి మేబీ 1 or 2 years జాబ్ చేసిన వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు కదా. ఏజ్ బార్ ఏమైనా ఉంటుందా? దీనికి ఏజ్ బార్ ఉండదు మేడం, కాకపోతే 45 years ఉంటుంది లిమిట్. ఓకే, సో 45 years లోపు వీళ్ళు ఆస్ట్రేలియాలో పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. వావ్. ఆఫ్టర్ 45 ఏమైందంటే వాళ్ళు ఎగ్జామ్ రాయొద్దా అనేసి అంటే వాళ్ళు రాయొచ్చు, వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయొచ్చు, ఆఫ్టర్ 45 కూడా రాయొచ్చు. కాకపోతే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు స్పాన్సర్షిప్ బేస్ మీద వాళ్ళు మైగ్రేట్ అవ్వాలి. అదే కానీ అంతేగాని పిఆర్ వాళ్ళకి పిఆర్ రాదు, పర్మనెంట్ రెసిడెన్సీ వాళ్ళకి ఛాన్స్ Right. ఉండదు. ఓకే, సో ఆబ్వియస్లీ మిమ్మల్ని ఇప్పుడు ఎలీట్ ఎక్స్పర్టీస్ని అప్రోచ్ అవ్వాలంటే ఒకటి బీఫామ్ ఎంఫామ్ చదివి పూర్తి చేసి ఇప్పుడే బయటకు వచ్చిన వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. అటు ఇటు కొంచెం 1 or 2 years జాబ్ చేసిన వాళ్ళు చేయొచ్చు. లేదు కొంతకాలం స్థిరపడ్డాం బట్ వీ వాంట్ టు చేంజ్ అవర్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అని ఎగ్జాక్ట్లీ ఒక 30-35 years వచ్చిన వాళ్ళు కూడా జాబ్ చేస్తూ ఈ ఎగ్జామ్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. మీరేం చేస్తారు అప్పుడు? సో మా దగ్గర ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఉన్న మొత్తం అందరు స్టూడెంట్స్ వరల్డ్ వైడ్ ఉన్నారు. ఓకే, ఇండియా నుంచి, తర్వాత అన్ని కంట్రీస్ నుంచి, యూరోప్ నుంచి, తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి. సో నేను కొన్ని అంటే ఇది కామన్ క్వశ్చన్ అందరికీ ఉంటుంది, ఏంటిదంటే అరే నేను గ్రాడ్యుయేట్ అయిపోయి ఇప్పటికీ నాకు 10 years గ్యాప్ వచ్చింది. అవును. ఓకే, అంతా నేను మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు నేను ఈ మూమెంట్లో నేను ఎగ్జామ్ పాస్ అవ్వగలుగుతానా? ఓకే, ఇది కామన్ క్వశ్చన్. అందరూ ఎవరు నాకు ఫోన్ కాల్ చేసినా సరే ఇదే అడుగుతుంటారు. సో ఇప్పుడు దాకా దాదాపు 2000 members క్లియర్ అయ్యారు మేడం మా దగ్గర ఎగ్జామ్స్, ఈ లైసెన్సింగ్ ఎగ్జామ్స్. ఎంతోమంది ఇదే కామన్ క్వశ్చన్ అడుగుతుంటారు. మన తెలుగు స్టేట్స్ నుంచి కూడా చాలామంది ఇదే అడుగుతుంటారు, సార్ ఇట్లా నాది ఎగ్జామ్ అంటే నాది బీ ఫార్మసీ అయిపోయి నాది ఎప్పుడో 2015లో అయిపోయింది, మరి ఇప్పటికి 10 years గ్యాప్ వచ్చింది, నేను కాంటాక్ట్లో లేను సబ్జెక్ట్లో, నేను పాస్ అవ్వగలుగుతానా అనేసి అంటారు. సో వాళ్ళకి ఒకటే నేను చెప్పేది, సో ఫస్ట్ వాళ్ళు ఒక్కసారి వాళ్ళు క్లాసెస్ వింటే ద వే ఆఫ్ టీచింగ్. ఓకే, సో బికాజ్ వీ టీచ్ రైట్ ఫ్రమ్ ద బేసిక్స్ అనమాట. మొత్తం ఏబిసిడీస్ నుంచి మొత్తం అంతా టీచ్ చేసుకుంటూ ముందు ఫౌండేషన్ లెవెల్ నుంచి టీచ్ చేస్తూ వాళ్ళకి తర్వాత క్లినికల్ అప్లికేషన్ ఎట్లా చేయాలి అనేది అవి నేర్పిస్తున్నాం. సో మా దగ్గర ఏంటిదంటే ఇప్పుడు రీసెంట్లీ ఓకే రాజీవ్ పటేల్ అనేసి ఒక ఆయన ఉన్నారు, ఆయన మా దగ్గర ఆయన ఇండియనే. ఓకే, సో ఆయన ఏంటిదంటే ఆయన ఏజ్ వచ్చేసి 63 years, ఆయన 63 years. ఓకే, నేను పుట్టకముందు ఆయన ఎప్పుడో బీ ఫార్మసీ చేశారు, 1980sలో ఆయన గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో ఆయన మాకు 2024లో కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేసి ఇట్లా మా డాటర్, మా సన్ అందరూ ఆస్ట్రేలియాలో వాళ్ళు సెటిల్ అయినరు, కాకపోతే నేను ఒక ఫార్మసిస్ట్ని, నేను అక్కడ వచ్చి వాళ్ళ దగ్గర యాజ్ ఏ డిపెండెంట్గా ఉండాలి, నాకు ఇష్టం లేదు. నేను ఇప్పటికి కూడా నేను వర్క్ చేయాలనేసి అనుకుంటున్నాను అనేసి ఆయన మాకు కాంటాక్ట్ చేసిండ్రు. మరి నాకు పాసిబుల్ అవుతుందా? ఓకే, నాది ఎప్పుడో 1982లో నాది బీ ఫార్మసీ చేశాను నేను. ఓకే, సో నేను ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే నేను క్లియర్ అవ్వగలుగుతాను అనేసి ఆయన నాతో మాట్లాడారు. 1/2 hour నేను మాట్లాడాను ఆయనతో. సో నేను మాట్లాడిన తర్వాత ఆయన ఎన్రోల్ అయినరు. 3 months ట్రైనింగ్లో వితిన్ ఫస్ట్ అటెంప్ట్లో ఆయన ఎగ్జామ్ మొత్తం క్లియర్ చేసుకున్నారు. అంతా మీ ట్రైనింగ్ తోటి? మొత్తం ట్రైనింగ్తో వితిన్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఆయన ఎగ్జామ్ క్లియర్ చేసుకున్నారు.
ఇప్పుడు ఆయన ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. సో వాళ్ళ డిపెండెంట్ గా డాటర్ ఉండకుండా ఆయన కూడా జాబ్ చేసుకుంటూ, ఆయన కూడా జాబ్ చేసుకుంటూ, ఆఫ్ కోర్స్ పిఆర్ రావచ్చు రాకపోవచ్చు ఆయనకి. పిఆర్ ఆయనకి రాదు, పిఆర్ వచ్చే ఛాన్సెస్ లేదు, కానీ బట్ అట్లీస్ట్ ఎంప్లాయ్మెంట్ అయితే ఉంది, అదే కదా, ఎంప్లాయ్మెంట్ అయితే ఉంది ఆయనకంటూ ఆయనకు ఒక ఎర్నింగ్ ఇన్కమ్ అయితే ఉంటుంది. కరెక్ట్. సో బేసికలీ మీరు అంటే చాలా మంది అడగచ్చు, నేను బ్రైట్ స్టూడెంట్ ని, నేనే చదువుకుని పాస్ అవుతా కదా, ఎగ్జాక్ట్లీ మీరు ఏం వాల్యూ యాడ్ చేస్తారు అంటే? ఎగ్జాక్ట్లీ. సో ఇది కామన్ క్వశ్చన్. అంటే వాళ్ళు దేంతో కంపేర్ చేస్తారంటే మేడం, ఇప్పుడు వాళ్ళకి గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్క్స్ చూసుకుంటారు. అరే నాకు 80% వచ్చింది, నాకు 90% వచ్చింది, నాకు ట్రైనింగ్ ఎందుకు, ఓకే, సో నేను ఈజీగా క్లియర్ అవుతాను అనేసి అట్లా అందరికి అదే ఉంటుంది ఒపీనియన్. తర్వాత అట్ ద సేమ్ టైం ఎవరికైతే లో పర్సంటేజ్ వస్తుందో 60%, వాళ్ళు ఏమనుకుంటారంటే అరే నేను ఈ ఎగ్జామ్ అసలు క్లియర్ చేయగలుగుతానా. సో ఎందుకంటే నా బీఫార్మసీ పర్సంటేజ్ వచ్చేసి ఓన్లీ 60% ఉంది, అసలు నా వల్ల అవుతుందా కాదా. అయితే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటిదంటే మనం మెయిన్ టార్గెట్ చేయాల్సింది ఏంటిదంటే ఓవర్సీస్ని టార్గెట్ చేస్తున్నాం మనం, ఆస్ట్రేలియా, కెనడా, ఓకే. సో ఇక్కడ మనం ఏంటిదంటే మనం ఏదైతే చదివామో అది మనకు జస్ట్ ఒక బేస్ లెక్క యూజ్ అయ్యిద్ది, ఓకే. అదే కాకపోతే మనం ఎవరైనా ఇప్పుడు ఈక్వలే, ఒకప్పుడు వాళ్ళు చదివిన 10 years బ్యాక్ వాళ్ళు చదివి ఎంతైతే పర్సంటేజెస్ వాళ్ళు గెయిన్ చేసుకున్నారో, ఓకే, సో దాంతో మనం ఇక కంపేర్ చేసుకోవద్దు. ఇప్పుడు ఎవరైతే ఎంటర్ అవుతుండ్రో, ఈ డెసిజన్ తీసుకొని నేను ఎగ్జామ్స్ క్లియర్ చేద్దామనేసి ఈ డెసిజన్ తీసుకొని వాళ్ళు మూవ్ అవుతారో, సో వాళ్ళు అందరు ఈక్వలే. ఎందుకంటే అందరికీ సేమ్ థింగ్ నేర్పిస్తాము, ఓకే. సో అందరూ ఇక సేమ్ థింగ్ నేర్చుకోవాలి. సో ఎవరైతే గ్రాస్ప్ చేసి అన్నీ నేర్చుకుంటారో, ఓకే, సో ఏవైతే మనం క్లినికల్ ఓరియంటెడ్ టాపిక్స్ మనం చెప్తూ వాళ్ళకి నేర్పిస్తామో ఆ టాపిక్స్ వరకు వాళ్ళు గ్రాస్ప్ చేస్తే చాలు, ఓకే. సో వాళ్ళు ఈజీగా ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటారు. సో 60% వచ్చిన వాళ్ళు కూడా క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు. 90% వచ్చిన వాళ్ళు 3 to 4 times వాళ్ళు ఎగ్జామ్ రాసి వెక్స్ అయిపోయి, ఓకే, సో మళ్ళీ వాళ్ళు మా దగ్గరికి అప్రోచ్ అయ్యి అప్పుడు క్లియర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి ఆరిఫ్ మొహమ్మద్ గారు? ఇక్కడ మేడం ఈ ఎగ్జామ్ నేను ఏదైతే చెప్తున్నానో ఓప్రా ఎగ్జామ్, ఓపీఆర్ఏ, ఇది ఆస్ట్రేలియా కండక్ట్ చేస్తుంది ఇది, ఓకే. సో ఈ ఎగ్జామ్ ఆస్ట్రేలియాకి ప్లస్ న్యూజిలాండ్, ఈ 2 కంట్రీస్కి సేమ్ పాత్వే, ఓకే, సేమ్ ఎగ్జామ్, ఓకే. సో ఆస్ట్రేలియా వచ్చేసి ఈ 2 కంట్రీస్కి కండక్ట్ చేస్తుంది. సో ఆస్ట్రేలియాకి వచ్చేసి అన్లిమిటెడ్ అటెంప్ట్స్, వాళ్ళు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు, రైట్. కాకపోతే న్యూజిలాండ్కి వచ్చేసి ఓన్లీ 2 attempts ఉంటాయి, ఓన్లీ 2 attempts, ఓకే. సో 2 attemptsలో వాళ్ళు క్లియర్ చేసుకోవాలి. బట్ టిపికలీ మీ హిస్టరీ ఏం చెప్తున్నా, ఎంతమందిని ఇంతవరకు క్లియర్ చేయించారు మీరు? మా హిస్టరీ వచ్చేసి మేడం 90 to 95% ప్రతి ఎగ్జామ్లో, అంటే ఎగ్జామ్ వచ్చేసి 3 times ఇన్ ఇయర్ ఉంటుంది. 2023 మాది ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 2023, ఓకే, ఫస్ట్ బ్యాచ్ జూన్లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతి బ్యాచ్లో 90%, 92%, 95%, ఓకే. సో 90కి ఎప్పుడు మాది పర్సంటేజ్ డ్రాప్ అవ్వలేదు. అండ్ ఆ మిగిలిన వాళ్ళు కూడా తర్వాత సెకండ్ అటెంప్ట్లో వాళ్ళు క్లియర్ అయిపోయారు. వాళ్ళు క్లియర్గా చెప్తారు వాళ్ళు ఎందుకు క్లియర్ అవ్వలేదు, వాళ్ళు ఎందుకు పాస్ అవ్వలేదు అనేది వాళ్ళు క్లియర్గా మాతోనే షేర్ చేసేవాళ్ళు. సార్ ఇట్లా టైం బిజీ స్కెడ్యూల్ వల్ల, ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ వర్కింగ్ ఎంప్లాయీసే మా దగ్గర. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ 90% అందరూ వర్కింగ్ ఎంప్లాయీసే, ఓకే. సో వాళ్ళు వర్క్ చేస్తూ ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అవును. సో కొంతమంది ఏమో ఫుల్ ఫోకస్ చేస్తారు, అట్లీస్ట్ 1 month బిఫోర్ ద ఎగ్జామ్ వాళ్ళు ఫుల్ ఫోకస్ చేస్తారు. కొంతమంది ఏమో ఆ టైం కూడా వాళ్ళు స్పెండ్ చేయలేరు. అదే. సో అక్కడ మెయిన్ వాళ్ళకి ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఒప్పుకుంటారు, సార్ మాది ఇట్లా అయింది టైం ఫ్యాక్టర్ వల్ల, లేకపోతే కొంతమంది మాకు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉండటం వల్ల మేము ప్రిపేర్ అవ్వలేకపోయాము, ఓకే. సో అట్లా అనేసి వాళ్ళు చెప్తారు. కాకపోతే సెకండ్ అటెంప్ట్లో వాళ్ళు 100% వాళ్ళు పాస్ అయిపోతారు. సో మొత్తం ప్రిపరేషన్ టైం ఎంత ఉంటుంది ఆరిఫ్ గారు? అండ్ మీ క్లాసెస్ ఎలా ఉంటాయి, ఆన్లైనా ఆఫ్లైనా? మా క్లాసెస్ అన్నీ ఆన్లైన్ మేడం, ఓకే. సో మేము క్లాసెస్ వచ్చేసి మెల్బర్న్ నుంచి తీసుకుంటాము. సో మా మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి మెల్బర్న్లో, ఆస్ట్రేలియా మెల్బర్న్లో. సో మేము తీసుకునే క్లాసెస్ కూడా అక్కడ మెల్బర్న్ నుంచే తీసుకుంటాము, ఓకే. సో క్లాసెస్ వచ్చేసి మాది ఎట్లుంటుందంటే ఫస్ట్ 3.5 months ప్రోగ్రామ్ ఇది. అంటే ఎవ్రీ 3.5 monthsకి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంటుంది. సో మేము ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 1 month ఓన్లీ వీక్లీ 3 days అట్లా క్లాసెస్ తీసుకుంటాము, ఓకే. యాజ్ పర్ మెల్బర్న్ టైమింగ్ ఈవినింగ్ 7 PM మెల్బర్న్ టైమింగ్కి స్టార్ట్ అయింది క్లాస్. 7 to 9:30, 2.5 hours. ఈవినింగ్ 7 time అండ్ 7 o'clock అంటే మనకి సుమారు మధ్యాహ్నం ఒక 2:30 అవుతుంది. 2:30, ఓకే. సో ఆ టైంకి క్లాస్ ఉంటుంది. సో ఆ టైం వీక్లీ ఎట్ ఫస్ట్ మేము ఇనీషియల్ 1 month వీక్లీ 2 times తీసుకుంటాం క్లాస్, 2-3 days తీసుకుంటాము. దాని తర్వాత
నెంబర్ ఆఫ్ అవర్స్ పెంచుతూ వెళ్తాము. నెక్స్ట్ 1 month బిఫోర్ ద ఎగ్జామ్ వచ్చేసి ఇక వాళ్ళకి ఫుల్ టైం మేము ఇక వాళ్ళకి ట్రైనింగ్లో పెట్టేస్తాము. మేము ముందే వాళ్ళు ఎన్రోల్ అయ్యే ముందే మేము చెప్పేస్తాము 1 month బిఫోర్ ద ఎగ్జామ్ మీరు లీవ్ పెట్టుకోండి. అదే ఓకే, సో మీరు లీవ్ పెట్టుకొని మీరు కంప్లీట్గా ఫుల్ ఫోకస్ చేయాలి. సో ఈ 1 month బిఫోర్ ద ఎగ్జామ్ వచ్చేసి మేము కంప్లీట్గా వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ క్లాసెస్ అంటే అప్పుడు దాకా సిలబస్ మొత్తం అయిపోయింది. సిలబస్ అయిపోయిన తర్వాత కంప్లీట్ రివిజన్ చేపిస్తుంటాం మేము. అదే సో రివిజన్ టైం మేము 1 month ఫుల్ టైం స్పెండ్ చేస్తాం స్టూడెంట్స్. సుమారు ఎంత ఖర్చు అవుతుంది ఆరిఫ్ గారు ఫర్ దిస్ ప్రోగ్రామ్ అంటే ట్రైనింగ్కి? మా దగ్గర ట్రైనింగ్ వచ్చేసి మేడం మేము $1,700 ఆస్ట్రేలియన్ డాలర్స్ చార్జ్ చేస్తున్నాము. యా అంటే ఎంత అవుతుంది సుమారు? రఫ్లీ అరౌండ్ 80,000 ఇండియన్ రూపీస్. ఓకే, దానిలో మీరు మొత్తం ఎండ్ టు ఎండ్ ఎగ్జామ్ కోచింగ్ మేము ఇచ్చేస్తాం దానికి. అండ్ ఎగ్జామ్స్కి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటారు, వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఓకే, సో మేము దానికి కూడా హెల్ప్ చేస్తాము. ఇలాంటి ఎక్స్పర్టీస్ ఆ ఎగ్జామ్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్ అంటే ముందు వీళ్ళు ఏం చేయాలంటే డాక్యుమెంట్ ఎవాల్యుయేషన్ స్టెప్ ఉంటుంది. సో డాక్యుమెంట్ ఎవాల్యుయేషన్ స్టెప్లో వాళ్ళు మొత్తం అన్ని డాక్యుమెంట్స్ అక్కడికి పంపాలి, ఆస్ట్రేలియన్ ఫార్మసీ కౌన్సిల్కి పంపాలి. పంపిన తర్వాత వాళ్ళు మొత్తం వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి నౌ యు ఆర్ ఎలిజిబుల్ టు సిట్ ఫర్ ద ఎగ్జామ్ అనేసి వాళ్ళు ఈమెయిల్ పంపుతారు. సో దానికోసం కూడా మేము హెల్ప్ చేస్తాం స్టూడెంట్స్కి. సో వాళ్ళు ఆ డాక్యుమెంట్ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ అపియర్ అవ్వచ్చు. అండ్ వాట్ అబౌట్ ప్లేస్మెంట్స్? మీరు ప్లేస్మెంట్స్ చేయించారు కానీ వాళ్ళకి ఏమైనా లీడ్స్ కానీ మేము సపోర్ట్ చేస్తాము వాళ్ళకి. ఇప్పుడు ఏంటిదంటే మా దగ్గర ఆల్రెడీ ఆస్ట్రేలియన్ ఫార్మసిస్ట్ ఎవరైతే మా దగ్గర స్టూడెంట్స్ చదివి ఇప్పుడు ఫార్మసిస్ట్ అయినరో వాళ్ళే అరౌండ్ 500 మెంబర్స్ ఉన్నారు వాట్సాప్ గ్రూప్స్లలో. ఓకే, సో వాళ్ళు ఎప్పుడు ఆ గ్రూప్లలో వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, చెప్తుంటారు సార్ మా ఫార్మసీలో ఒక ఇంటర్న్షిప్ పొజిషన్ అవైలబిలిటీ ఉంది, మా దగ్గరలో ఉన్న ఫార్మసీలో ఒక పొజిషన్ ఉంది. సో వాళ్ళు గ్రూప్స్లలో పోస్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడైతే పోస్ట్ చేశారో మేము వెంటనే ఈ స్టూడెంట్స్కి మేము ఇన్ఫార్మ్ చేస్తుంటాము. ఈ స్టూడెంట్స్ వెంటనే వాళ్ళకి అక్కడ అప్లై చేసుకుంటారు. సో వన్స్ ఒకసారి లైసెన్స్ వచ్చేసాక ఎగ్జామ్ క్లియర్ అయ్యి, ఓకే మ్యామ్, హౌ లాంగ్ ఇస్ ద లైసెన్స్ వ్యాలిడ్? సో ఆస్ట్రేలియాలో వ్యాలిడిటీ అంటే మేడం ఎవ్రీ ఇయర్ మనం రెన్యూ చేసుకుంటూ ఉండాలి ఆ లైసెన్స్ అయితే రెన్యూ చేసుకోవాలి. బట్ మళ్ళీ ఎగ్జామ్ రాయక్కర్లేదు, మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి లైఫ్ లాంగ్. ఇక అది వన్స్ ఒక్కసారి లైసెన్స్ వచ్చేస్తే ఇక అది లైఫ్ లాంగ్ ఉంటుంది. కాకపోతే ఇయర్లీ వన్స్ మనం దాన్ని యాక్టివేట్ అంటే రెన్యూ చేసుకుంటూ ఉండాలి. అక్కడ టాప్ పొజిషన్కి వెళ్ళిన వాడు ఎంత సంపాదిస్తారండి? ఇప్పుడు టాప్ పొజిషన్ అంటే మేడం ఆస్ట్రేలియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లినికల్ ఫార్మసిస్ట్ ఉన్నాను నేను. ఓకే, సో నేను ఆస్ట్రేలియాలో అక్కడ హాస్పిటల్స్లో నేను ఇప్పుడు ప్రజెంట్ మెల్బర్న్లో నార్థన్ హెల్త్ హాస్పిటల్ అనేసి ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. నేను అక్కడ క్లినికల్ ఫార్మసిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో నా గ్రేడ్ వచ్చేసి గ్రేడ్ 2 ఇయర్ 4. ఓకే, సో అక్కడ ఎట్లుంటుందంటే హాస్పిటల్స్లలో గ్రేడ్ 1 ఇయర్ 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్ 4 ఇయర్ 5 తర్వాత గ్రేడ్ 2 ఇయర్ 1 2 3 4 5 అట్లా ఇయర్ బై ఇయర్ ఆ పొజిషన్ చేంజ్ అవుతుంటుంది. సో వన్స్ మనము గ్రేడ్ 2 ఇయర్ 4 ఇయర్ 5 లేకపోతే గ్రేడ్ 3 వెళ్ళిన ఫార్మసిస్ట్లకి సో నియర్లీ అరౌండ్ మేడం దాదాపు నేను పర్ యానం చెప్తున్నాను ప్యాకేజ్ వచ్చేసి $200,000 దాకా వాళ్ళు రీచ్ అవుతారు. $200 ఇండియన్ రూపీస్ ఎంత అవుతుంది ఆస్ట్రేలియన్ డాలర్స్? $200,000 అంటే అది దాదాపు 1,08,00,000 రూపీస్ అయింది. ఇక్కడ ఎవరైనా వింటున్నారండి? అది విషయం అనమాట. అంటే నేను ఎందుకు ఇంత డైరెక్ట్గా అడిగానంటే ఆరిఫ్ గారు, మనకి ఇట్స్ అ సాడ్ థింగ్ బట్ ఎంఫార్మ్ అంత ఈజీ కోర్స్ కాదు. ఎంఫార్మ్ భారతదేశంలో చేయడం అనేది, అలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా చాలా జీతాలతో గ్రోత్ కర్వ్ కూడా లేకుండా స్ట్రగుల్ అవుతున్నారు. దాని బదులు కొంచెం కష్టపడి ఎలైట్ ఎక్స్పర్టీస్ మీ గైడెన్స్ తీసుకుని ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యే అవకాశం ఉంటే లైఫే మారిపోతుంది వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ తర్వాత ఆ ఎక్స్పర్టీస్ తో వాళ్ళు ఇక్కడ కూడా చాలా భారతదేశంలో కూడా చాలా చేయొచ్చు ఇన్ ఫ్యూచర్, ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వచ్చు. సో అదే మేడం చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో ఉన్న శాలరీస్ కను ఆ వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న శాలరీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ పేమెంట్ మొత్తం అవర్లీ వైజ్ ఇస్తారు. మనకు సాటర్డే సండే ఆఫ్ అంటే ఇక అది 2 days కంప్లీట్లీ ఆఫ్. ఓకే, సో ఆ 2 daysలో ఒకవేళ మనకు ఒకవేళ ఎక్స్ట్రా షిఫ్ట్ వేస్తే డబుల్ పే రేట్ వస్తుంది. సో అట్లా మనం క్యాల్కులేట్ చేసుకుంటే మా శాలరీ వచ్చేసి పర్ యానం ఈజీగా $200,000 దాకా టచ్ అయింది. కోర్స్ అదొక మచ్చుక మాత్రమే. మీరు అన్నట్టు మోర్ దెన్ ద మనీతో పాటు ఇట్స్ ఎ గ్రోత్ అండ్ ఎక్స్పోజర్, లెర్నింగ్ అండ్ ఆల్సో వాట్స్ యు ఆర్ టెల్లింగ్ ఈస్ లెర్నింగ్. Okay, so that is the clinical experience and the learning is the most important. Almost ఒక డాక్టర్ తో సమానం. అక్కడ ఏంటిదంటే డాక్టర్ ఏదైనా మెడికేషన్ రాస్తే హాస్పిటల్లో ఫార్మసిస్ట్ దాన్ని అప్రూవ్ చేయకపోతే అసలు నర్సెస్ ఆ మెడికేషన్ ఇవ్వరు పేషెంట్కి. ఇక్కడ చూడండి, మన షాప్కి వెళ్తే ఏ మందు పడితే షెడ్యూల్ డి, ఏ, బి, ఏదైనా సరే ఏ స్కెడ్యూల్ అయినా సరే వెంటనే ఇచ్చేస్తాడు. యాంటీబయాటిక్స్ అయినా ఇక్కడ ఇచ్చేస్తారు. అసలు అంటే ఫార్మసీ సంబంధం లేకపోయినా ఎగ్జాక్ట్లీ డాక్టర్ కంటే ఎక్కువ మందులు ఇచ్చేస్తారు ఇక్కడ. యా,
సో అక్కడ అట్లా కాదు, ఏదైనా సరే ఫార్మసిస్ట్ని కన్సల్ట్ అయ్యే డాక్టర్స్ డెసిజన్ తీసుకోవాలి. ఓకే, అదే. సో ఫార్మసిస్ట్ కంపల్సరీ వార్డ్ రౌండ్స్లో మేము పార్టిసిపేట్ అవుతాం డాక్టర్స్తో పాటు ఎవ్రీడే మార్నింగ్ ఇన్ ద హాస్పిటల్స్. ఓకే, రైట్. సో అక్కడ వాళ్ళతో పాటు మేము వార్డ్ రౌండ్స్కి వెళ్తాము. అదే చాలా పెద్ద ఇది ఆపర్చునిటీ ఇది. ఎగ్జాక్ట్లీ ఇన్ఫ్యాక్ట్ మెడిసిన్ నీట్ క్లియర్ చేయక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, Exactly, madam. వాళ్ళకి ఈ పాత్వే చూపిస్తే మీరు ముందు ఇక్కడ బీఫామ్ ఫినిష్ చేయండి, ఎగ్జాక్ట్లీ ఆ తర్వాత ఫార్మకాలజీ ఎగ్జామ్ రాయండి అక్కడ ఆస్ట్రేలియా. ఫార్మసిస్ట్ హ్యాపీగా రాసుకుని అక్కడ మీరు వెళ్ళి ఫార్మసిస్ట్గా మంచిగా సెటిల్ స్థిరపడచ్చు. అవ్వచ్చు. ఎందుకంటే మేడం నేను మీకు ఒక్క ఎగ్జాంపుల్ నేను ఇస్తాను ఇక్కడ. సో చాలా మంది స్టూడెంట్స్ అంటే నీట్ అయిపోయిన తర్వాత నీట్ వాళ్ళకి అడ్మిషన్ అంటే నీట్ అందరూ దేనికి ట్రైన్ అవుతారు, ఎంబీబీఎస్ చేయాలనేసి. అవును. ఎవరికైనా గోల్ అదే ఉంటుంది, ఎంబీబీఎస్ చేయాలి అంటే. వాళ్ళు ఇంటర్మీడియట్లో వాళ్ళు బైపీసీ తీసుకుంటేనే కోర్సు, సో అవును. వాళ్ళ గోల్ వచ్చేసి ఎంబీబీఎస్ చేయాలనేసి ఉంటుంది. వాళ్ళు ఫార్మసీ చేసిన, ఓకే, సో నా గోల్ కూడా అదే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఇంటర్మీడియట్ చేసేప్పుడు నేను కూడా ఎంబీబీఎస్ చేద్దామనేసి అనుకున్నాను. సో కాకపోతే నేను ఫార్మసీలోకి వెళ్ళాను. ఫార్మసీకి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు రిగ్రెట్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు ఆస్ట్రేలియాలో డాక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు అక్కడ, శ్రీలంకన్ డాక్టర్స్ ఉన్నారు, చాలామంది అక్కడ డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు. సో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు డాక్టర్స్ అక్కడ. సో డాక్టర్స్ వాళ్ళు అక్కడ జీపీ అంటారు. ఓకే, సో వాళ్ళని జనరల్ ప్రాక్టీషనర్స్ అంటారు. సో వాళ్ళు జీపీ అవ్వాలంటే ఇక్కడ ఎంబీబీఎస్ చేసి, ఈవెన్ వాళ్ళకి ఇక్కడ పీజీ చేసినా సరే మళ్ళీ వాళ్ళు జీపీ పాత్వేలోకే వస్తారు, అంతే కదా. మళ్ళీ వాళ్ళు కామన్ పాత్వేలోనే వస్తారు. ఓకే, సో వాళ్ళు జీపీ అవ్వాలంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆస్ట్రేలియాలో 5 to 6 years వాళ్ళు స్ట్రగుల్ చేస్తారు ఆ జీపీ అవ్వాలంటే. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు జీపీ అయినా సరే వాళ్ళ ఇన్కమ్ ఎంత అనేసి అంటే సేమ్ అదే $2 lakh. దాని బదులు ఇది ఇంకా మోర్ ఆపర్చునిటీస్ ఇక్కడ నుంచి మనకి ఈవెన్ మార్గం సుగమం చేసుకోవచ్చు. బీఫామ్ లో Exactly. ఈజీగా మనం ఎక్కడైనా చదువుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, బీఫామ్ ఇప్పుడు వాళ్ళు అంత ఇండియాలో లక్షలు చదివినా, చెల్లించక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ బీఫార్మసీ వాళ్ళు ఇండియాలో చదివినా ఎక్కడ చదివినా, ఓకే, సో వాళ్ళు ఎగ్జామ్స్ క్లియర్ చేసుకొని, ఎగ్జామ్స్ క్లియర్ అయిన తర్వాత అక్కడ ఫార్మసిస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇయర్ బై ఇయర్ అంటే వాళ్ళు గ్రేడ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే, ఓకే, సో వాళ్ళకి ఇంత స్కోప్ ఉంది అక్కడ ఆస్ట్రేలియాలో. ఓకే, సో స్కోప్ అయితే ఇంత ఉంది అంటే మనం ఈక్వల్ టు ఒక డాక్టర్కి ఎంతైతే అక్కడ ఇన్కమ్ ఉంటుందో, జీపీకి ఎంతైతే ఇన్కమ్ ఉంటుందో సేమ్ అదే లెవెల్లో ఫార్మసిస్ట్ కూడా ఎర్న్ చేస్తాడు. చాలా బాగుంది ఆరిఫ్ మొహమ్మద్ గారు. సో ఇలైట్ ఎక్స్పర్టీస్ని కాంటాక్ట్ అవ్వాలంటే అఫ్ కోర్స్ టైమింగ్స్ Yes, ఏమైనా ఉంటాయా, లేక అంటే ఫలానా టైంలో అని, బికాస్ బ్యాచెస్గా నడుపుతూ ఉండొచ్చు మీరు కూడా. ఎవ్రీ బ్యాచ్ నడుపుతుంటాం మేడం. ఓకే, సో వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలంటే మా వెబ్సైట్ ఉంది, ఇలైట్ ఎక్స్పర్టీస్ వెబ్సైట్. సో దే కెన్ విజిట్ టు అవర్ వెబ్సైట్ www.eliteexpertise.com.au. ఓకే, సో తర్వాత మాకు .com వెబ్సైట్ కూడా ఉంది. సో వాళ్ళు మా వెబ్సైట్ విజిట్ చేయొచ్చు. సో విజిట్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ అన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. సో వాళ్ళు కాంటాక్ట్ చేస్తే, ఎవరినైనా కాంటాక్ట్ చేస్తే మేము 24/7 సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో వెంటనే మా టీం మెంబర్స్ సో వెంటనే వాళ్ళకి రిప్లై ఇస్తారు. మా టీం ఎట్లా అంటే ఆస్ట్రేలియాలో వర్క్ చేస్తుంది ప్లస్ ఇండియాలో కూడా వర్క్ చేస్తుంది టీం. ఓకే, సో దానివల్ల ఏంటిదంటే టైమ్ జోన్ డిఫరెన్సెస్ వల్ల సో ఎవరు ఏ టైంకి వాళ్ళు కాంటాక్ట్ చేసినా సరే వెంటనే వాళ్ళకు రెస్పాండ్ అనేది దొరికిద్ది. చాలా మంచి ఆపర్చునిటీ ఇది బీఫామ్ చేయబోతున్న విద్యార్థులకి. చేసి ఇప్పుడే క్లియర్ చేసి బయటకు వచ్చిన వాళ్ళకి ఇలైట్ ఎక్స్పర్టీస్ వాళ్ళ 3 నెలల ట్రైనింగ్, జస్ట్ పెద్ద ఫీజు కూడా అంత ఎక్కువగా కాదు. బికాజ్ ఇంత పెద్ద ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కోచింగ్ అంటే మామూలు విషయం కాదు. కనుక 3 నెలలు కష్టపడి ఎగ్జామ్ క్లియర్ చేస్తే ఆ తర్వాత లైఫ్ ఒక గోల్డెన్ పాత్వే ఏర్పడిపోతుంది. సో ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ థింకింగ్ ఆఫ్ దిస్. అంటే మీరు పడిన కష్టం ఇతరులకు రావద్దు అని, బికాజ్ ఇది పెద్ద ఇందులో అంటే ఎంత సంపాదించినా ఇది సంపాదన కోసం కాదు, యూఆర్ యాక్చువల్లీ మేకింగ్ సాటిస్ఫాక్షన్ కోసం. బికాజ్ మీరు ఫార్మసిస్ట్గా యూ కెన్ ఎర్న్ and you can do so many other things. It takes a lot of effort in to groom students petti, but aina chestarante it shows your commitment to ante giving students a bright future andi. Yes ma'am, thank you very much Arif Mohammad garu. Doctorate లేదు నేను ఓన్లీ బీఫార్మసీ చేసి ఎంఫార్మ్ చేశాను, ఇంకా నేను పిహెచ్డి ఏం చేయలేదు. సో అతి త్వరలో మీరు నెక్స్ట్ మీరు చీఫ్ ఫార్మసిస్ట్గా మాకు ఇంకా మరిన్ని విషయాలు చెప్తారని చెప్పి కోరుకుంటున్నాను. షూర్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. So and I would like to thank you so much for the Suman TV. Most welcome andi. Thanks madam. Adi Suman TV viewers విన్నారు కదా. సో ఎడ్యుకేషన్ అండ్ అది కూడా కరెక్ట్గా ఏ కంట్రీలో ఏ ఫీల్డ్కి డిమాండ్ ఉందో అది ఎంచుకోవడమే చాలా కీ విషయం లైఫ్లో. అది కనుక మనం పట్టుకున్నామంటే ఆ నాడిని, లైఫ్ని అలా సుగమంగా తీసుకెళ్ళిపోవచ్చు. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.